నమస్తే రవి గారు. నమస్తే విజయ్. సార్, ఏపీలో అర్థం కాని అంశం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు పొత్తుల అంశం కొంచెం అర్థం కానట్టుగా ఉంది సార్. టీడీపీ బీజేపీతో ఉండేందుకు ముందుకు అక్కడ ఆసక్తి చూపిస్తోంది సార్. జనసేన అయితే కూడా బీజేపీని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. కానీ అన్నిటికీ మించినటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఎవరితో ఉండాలనుకుంటుంది, ఎవరిని దగ్గరికి రానివ్వాలనుకుంటుంది అనేటువంటి ప్రశ్న. ఏంటి సార్ అసలు టీడీపీ బీజేపీ జనసేనలో ఎవరితో ఉంటున్నారు, ఎవరితో వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? నిజంగా ఇది చాలా జటిలమైన విషయంలాగే ఉంది. స్పష్టత లేకపోతే ఇబ్బంది లేదు, కానీ ఇది చాలా క్లిష్టత కూడా ఉంది. తికమక పెట్టే ప్రయత్నం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఇది తెలుగుదేశం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది, కానీ అసలు బీజేపీనే చేస్తుందని కూడా సందేహం కలుగుతుంది సార్. ఎందుకంటే ఒక 3 రోజుల కిందట అనుకుంటాను నేను తెలుగుదేశం వాళ్ళతో, ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడినప్పుడు దాదాపు ఖాయమైంది పొత్తు. ఓకే సార్. మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఈ పద్ధతిలో చెప్పారు. గత ఆదివారానికి ముందు బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం, దేశవ్యాప్త వ్యూహాలు ఇట్లాంటివన్నీ వాళ్ళు చర్చించారు. ఇది చర్చ, అది బహిరంగమే సమావేశం జరగడం ఇదంతా. ఓకే సార్. మోదీ కూడా ఏదో పిలిపించాడు, ఇదంతా అయిపోయింది. అయిన తర్వాత టీడీపీ కూడా కబురు వచ్చింది, ఇక పొత్తు ఖాయం ఈ పద్ధతిలో మాట్లాడారు. అసలు ఎంతవరకు పోయారంటే ఇవన్నీ నేను ఏ రోజు మీడియా ప్రజలతో కూడా పంచుకుంటున్నాను సార్. అసలు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసి బీజేపీ మీద పొత్తు కుదిరేటట్టు చేశారు. ఎందుకంటే మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి బీజేపీ టీడీపీ కలిస్తే మైనార్టీ ఓట్లు పూర్తిగా వస్తాయని వైసీపీ భావిస్తుంది అని చెప్పారు నాకు. నిజాన్ రికార్డ్ వాళ్ళు చెప్పింది నేను రికార్డ్ చేసి ఆ రోజు. అది అయిన తర్వాత చూస్తే ఇంకోవైపున వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం ఎప్పుడు విమర్శ చేస్తూనే ఉంది. అన్ని 3 ప్రాంతీయ పార్టీలను కూడా బీజేపీ ఆడిస్తూ ఉంది, ఒత్తిడి చేస్తూ ఉందని. కొండవల్లి కూడా అనేక సార్లు చెప్పాడు బీజేపీకి ఎక్కడికంటే ఇక్కడ ఎక్కువ బలము, అన్ని సీట్లు అని. అంటే ఎవరైతే మోదీ దాని విధానాలు వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారో వాళ్ళు ఏపీలో ఈ పరిస్థితి పరోక్షంగా బీజేపీకి అత్యధిక మద్దతు ఉంది అనే ఒక అభిప్రాయం చెప్తున్నారు. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడుది ఇంకొక, ఆయన బీజేపీతో కలిశారు, విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలవడానికి సిద్ధంగా ఉన్నారని. లోకేష్ కూడా వెళ్ళి అమిత్ షాని కలవటం, ఆయన పాదయాత్ర అదేది విశాఖ సభకు ముందు మేము రెడీగా ఉన్నాము, కోరుకుంటున్నామని చెప్పడం. పవన్ కళ్యాణ్ సరే ఎన్డీఏలో భాగస్వామి, తెలంగాణలో మొన్న పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నారు. ఇది సినేరియో. ఇందులో నేను చెప్పే లేటెస్ట్ ట్విస్ట్ నేను చెప్పడం కాదు, నాకు వేరే విషయాల్లోకి వెళ్ళే ముందు ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ 5 తెలంగాణలో పోటీల గురించి మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో. సార్ మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఒంటరిగా 17 సీట్లలో పోటీ చేస్తాం అన్నాడు. ఎవరితో అంటే ఇక్కడ జనసేనతో అసెంబ్లీలో పెట్టుకున్నాం, కానీ లోక్సభలో మేము పెట్టుకోము అని కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఊహాగానాలు కాదు. సెకండ్ ఫేజ్లో ఏం చెప్తున్నాడు, పోనీ ఇక్కడ లోక్సభలో పెట్టుకోకపోతే మన ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుంటారని అడిగితే ఆ విషయం ఇంకా చర్చకు రాలేదు అన్నాడు సార్. అంటే ఎన్డీఏలో భాగస్వామి జనసేన మొన్న తెలంగాణలో కలిసి పోటీ చేసింది. అలాంటి పార్టీతో పొత్తుంటుందో లేదో కూడా మేము ఇంకా చర్చించలేదు అని కిషన్ రెడ్డి చెప్తుంటే సార్ తెలుగుదేశంతో పొత్తు ఖాయమైంది అని అలా చెప్పడం ఎలా సాధ్యం? అది ఫండమెంటల్ ప్రాథమికమైన ఒక ప్రశ్న. అయితే దీనికి కౌంటర్ ఇంకోటి ఉంది. ఆ మధ్య ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో చర్చలు జరిపి వెళ్ళారు కదా, చాలా కథ నడిచింది. ఈ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చిన విమానం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ది అనేది బహిరంగ రహస్యం. కాబట్టి అన్ని విరుద్ధమైన సంకేతాలు, విరుద్ధమైనటువంటివి ప్రజలకు బయటికి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నిటి మీద బీజేపీ క్యాంపు నుంచి భిన్నమైన కథనాలు ఇస్తున్నారు, కానీ సార్ తెలుగుదేశం క్యాంపు మౌనం. అవును సార్, ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకు ఒకరు అంత మాట్లాడుతుంటే ఒకరు ఎందుకు మౌనం? పవన్ కళ్యాణ్ అంటే మీరు అన్నట్టు ఆశీస్సులు కోరుతున్నాను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి నిజంగా ఇది వ్యూహాత్మకంగా సృష్టిస్తున్న గందరగోళం అని అనిపిస్తుంది. ఓకే సార్. సార్ ఎందుకని బీజేపీకి ఇప్పుడు అంత అవసరం ఏంటి సార్? ఒకవేళ నిజంగా కనుక ఇందాక మీరు అన్నట్లు సార్ బీజేపీ కూడా సృష్టిస్తుందేమో అన్న అనుమానం కనుక ఉంది అని అనుకుంటే ఎందుకని బీజేపీకి అంత అవసరం ఏముంది? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను తికమక పెట్టడం అనేది బీజేపీకి ఒక పెద్ద వ్యూహం, పెద్ద అవసరంగా ఉంది ఇప్పుడు.
ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సార్, అన్ని చోట్ల కూడా సార్? దేశవ్యాప్తంగా బీజేపీ ఏది చేసినా మొన్న జరిగింది కూడా నేషనల్ మీటింగే కదా సార్. తెలంగాణలోనే ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉందేమో అన్న ఒక సందేహం చాలా భారీ ఎత్తున సృష్టించబడింది. అవును సార్. బీఆర్ఎస్ ఏమంటుంది, కవితను అరెస్ట్ చేయకపోవడం ద్వారా కావాలని సృష్టించింది బీజేపీ అని వాళ్ళు చెప్పిన మాట, కేటీఆర్ ఇంటర్వ్యూలు వీటన్నిటిలో చెప్పిన మాట. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు ఇప్పటికి కూడా. ఈ లోపల కవిత అయోధ్య మీదో ఇంకొకటో ఇట్లా ట్వీట్లు పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఓడిపోవడంలో ఒక ముఖ్య పాత్ర బీజేపీకి దగ్గరగా ఉందనే అభిప్రాయం కలగటం. అటువంటి అభిప్రాయం కలిగించడం వల్ల బీజేపీకి ప్రయోజనం కలగలేదా ఇక్కడ? సార్, ఇప్పటికైనా ఆ విషయం మీద స్పష్టత ఉందా? ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, కానీ బీజేపీ మీద ఉండాల్సినంత విమర్శ ఉందా అని మీకు ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటని. బీజేపీ ఆఫీస్ బేరర్ ఒక ఆయన మొన్న చాలా క్లియర్గా, మొన్న కాదు నిన్న మిస్డ్ కాల్ ఉండి నేను మళ్ళీ చేశాను, ఆయన మళ్ళీ చెప్తున్నాడు క్లియర్గా, సార్ మా సీనియర్ లీడర్స్తో మాట్లాడాము, ఎక్కడ ఏది ఇంతవరకు తేలలేదు, ఇదంతా తెలుగుదేశం పార్టీ కుక్డ్ అప్ స్టోరీ. ఓకే సార్. కుక్డ్ అప్ స్టోరీ ఇది, వాళ్ళే దీన్ని స్ప్రెడ్ వ్యాప్తి చేస్తున్నారు, ఒక మమ్మల్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు, మేమైతే ఇంతవరకు కమిట్ కాలేదు అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఇంకోటి చెప్తా, ఇదే సమయంలో పత్రికలో కనిపిస్తుంది కదా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార్ మాకు పొత్తులేమీ లేవు అని చెప్తే బీజేపీ అధికార ప్రతినిధి దాన్ని ఖండిస్తూ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు మళ్ళీ. సార్ ఏమని, ఇప్పుడు మా పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీయే ముఖ్యం, మా అధిష్టానం చెప్పే వరకు ఇదేమీ కాదు అని. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి ఎక్కువ తెలుగుదేశం వైపు నడపడానికి ప్రయత్నిస్తున్నారనే ఒక విమర్శ వాళ్ళల్లో ఉంది, బయట వైసీపీ కూడా చేస్తూ ఉంటుంది. ఆమె కూడా ఎప్పుడూ ఆమె దగ్గర స్టాండర్డ్ రిప్లై, మా అధిష్టానం నిర్ణయిస్తుంది, మా అధిష్టానం నిర్ణయిస్తుంది, పవన్ కళ్యాణ్తో మటుకు మేము పొత్తులో ఉన్నామని ఆమె చెప్తే పొత్తులు ఇంకా తేలలేదని ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్నాడే. వీళ్ళిద్దరు చాలా అధికారిక వ్యక్తులు కదా, ఇద్దరు 2 రాష్ట్రాల అధ్యక్షులు. అవును సార్, అవును సార్ కదా, మీరు చూడండి కావాలంటే ఎవరికైనా క్లిప్పింగ్స్ తీసి. సార్ మేము జనసేన వరకు పొత్తులో ఉన్నాము, మిగతా విషయాలు మా అధిష్టానం నిర్ణయిస్తుంది అని ఏపీ అధ్యక్షురాలు చెప్తే, ఏపీ విషయం ఇంకా ఏమి నిర్ణయం కాలేదని తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగాను వ్యూహాత్మకంగా సృష్టిస్తున్న గందరగోళం అనేది స్పష్టమవుతుంది. ఇంకా జనసేన జగన్ గెలిస్తే గతంలో మనకు మద్దతు ఇచ్చాడు కదా, ఇప్పుడు కూడా ఇస్తాడు కదా, ఎందుకు ఆ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ఒక సెక్షన్ భావిస్తుందని. ఓకే సార్. అలాగే గతంలో మనల్ని వదిలిపెట్టిపోయిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపిస్తే మనకేంటి లాభం అని వాళ్ళు అడుగుతున్నారని ఇదొక వెర్షన్. మనల్ని బలపరచకపోయినా, మనతో పొత్తు కుదరకపోయినా మనం బీజేపీ పట్ల మంచిగా ఉండాలి, బీజేపీ మీద మనం విమర్శలు చేయొద్దు అని చంద్రబాబు నాయుడు సుగ్రీవాజ్ఞ జారీ చేశారు. అందుకనే ఇప్పటి వరకు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు బీజేపీ మీద ఏ మాట మాట్లాడలేదు. చంద్రబాబు అరెస్టు అమిత్ షా అనుమతి లేకుండా జరగదు, సమాచారం లేకుండా జరగదు అని అందరూ అన్నా కానీ ఆ అమిత్ షానే కాపాడుతాడని మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఈ మల్టీ డైమెన్షనల్ కన్ఫ్యూజన్, ఈ బహుముఖ గందరగోళం అన్నది కావాలని సృష్టిస్తున్నది అనేది చాలా స్పష్టం. ఇంకోటి ఏమో అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చుట్టూ పరిభ్రమించటం, లేదా బీజేపీ విషయంలో కొంచెం మౌన ముద్ర దాల్చటం, అది కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం చెప్పగలిగింది పొత్తు అనేది ఇప్పటికి కూడా ఏమీ క్లియర్ కాదు, క్లారిటీ లేదు, క్లారిటీ ఇవ్వదలుచుకోలేదు. ఓకే సార్. నేను అటు ఇటు నేనే చెప్పట్లేదు, కానీ ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది అక్కడ ఏపీలో సార్. అంతే కదా, యాంటీ బీజేపీ సినారియో వస్తే ఒక రకం, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ విధంగా ఆమె తెలుగుదేశం జనసేన కాంబినేషన్కు షర్మిల ఎలా తోడుకోగలుగుతారు? ఆమె బీజేపీని వ్యతిరేకించడంలో ముఖ్యంగా ఉంటారు. ఒకవేళ ఆమె కాంగ్రెస్లో చేరితే ఖచ్చితంగా యాంటీ బీజేపీ వెర్షన్ అవుతుంది కదా. కాబట్టి జనసేన టీడీపీ క్యాంపులో ఉన్నటువంటి ఒక లోపం ఇది. లోపం ఇన్ ది సెన్స్ వాళ్ళ అనుకుంటున్న దానికి అక్కడ ఉన్నదానికి భిన్నంగా జరుగుతున్న ఒక కథ అయినా కానీ
జగన్ ముఖ్యమంత్రి చెల్లెలు ఆయనకు వ్యతిరేకమైంది అన్నది ఒక రాజకీయ పాయింటే, అందులో సందేహమే లేదు, పొలిటికల్ పాయింటే. ఓకే సార్. కానీ దానివల్ల ఈ శిబిరానికి ప్రత్యక్షంగా మేలు కలుగుతుందా, లేదా యాంటీ బీజేపీ ఫ్రంట్, యాంటీ బీజేపీ ఫార్మేషన్ సార్ ఒకటి ఏర్పడడానికి ఆమె దోహదం చేస్తుందో తెలీదు. అది కూడా బీజేపీకి ఇష్టం ఉండదు కదా. అవును సార్, అవును. దట్ ఈస్ ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న పెద్ద ఒక విచిత్రమైన అంశం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ సంక్లిష్టత మొత్తం అంతా కూడా రేపు ఒక బీజేపీ ఏదైనా ఒక ప్రకటన చేస్తే తేలిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేయలేరు కదా, వీళ్ళందరూ డిపెండెంట్ అన్నారు, వెయిటింగ్ ఫర్ బీజేపీ తప్ప వీళ్ళేమి బీజేపీ మీద నిర్ణయం చెప్పి ఇలా చేయగలిగిన పరిస్థితిలో వీళ్ళు లేరు కదా. ఆహ్వానం కోసం మేము ఎదురు చూస్తున్నాము, ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాం అనేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కదా. అవును సార్. వరం ఇచ్చినా శాపం పెట్టినా వాళ్ళే అన్నట్టుగా ఉంది. ప్రజలేమో అలా అనుకుంటారనే లేదు, ప్రజలు వాళ్ళకి నచ్చిన తీర్పు వాళ్ళు ఇస్తారు. పైగా కేంద్రం మనకు అన్యాయం చేసింది సార్, చేయాల్సిన న్యాయం చేయలేదన్న భావం పూర్తిగా ఉంది ఏపీ ప్రజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.